ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది స్లైడింగ్ గ్లాస్ కబోర్డు. ఇది సపరేట్ చేసింది. ఇది ఏమైందంటే ఊడిపోయింది, తొల్లముఖ లెవుతో చేశారు ఇదంతాని. మనం చూస్తే థిక్నెస్ అనేది తక్కువ, ఇది తొల్లముఖ లెవుతూ. దానివల్ల ఇలా దూరం అయిపోయి అద్దాలు జరగకుండా ఊడిపోయి పడిపోయేలాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 8 లెవుతో కొత్త తయారు చేస్తున్నాము. ఈ మయ్యాన్ని అద్దాలు కదా ఉన్నాయి, అన్నీ తీస్తాము, అద్దాలు అక్కడ పెట్టాం. మయ్యాన్ని ర్యాకల్ లాంటి అద్దాలు ఉన్నాయి కదా, ఈ 10 అద్దాలు. ఇప్పుడు మనం ఈ బాక్స్ మొత్తం ఓడగొడేసి కొత్తది చేద్దాం. అది ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను. ముందు ఓడగొడేద్దాం. ఇక్కడ చూసారు కదా మేకలోనే, మేకలు లోపల పడతాయి కదా. మొత్తానికి బల్లాన్ని లాగేస్తాం, కొబ్బడిని లాగేస్తాం. ఇప్పుడు మనం 8 లెవెల్తో చేస్తున్నాం. ఇప్పుడు ఈ సైజ్ ఎంత ఉందంటే మనకు 6 ఎంఎల్ సైజ్ ఉంది. ఒక అంగుళం పెంచి ఎక్స్ట్రా అంగుళం పెంచి చేస్తున్నాం. మీకు లెవెల్ కూడా చూపిస్తాను. గడ్జల్లో వాటర్ ప్రూఫ్ తెచ్చాం, 710 గ్రేడ్ తెచ్చాం. ఫుల్ వాటర్ ప్రూఫ్ సీట్ ఇది. ఈ సీటు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంతో ఓపెన్ కబోర్డ్ కాబట్టి బలంగా ఉంటుంది కాబట్టి దీంతో చేస్తున్నట్టు. ఆ కబోర్డు 4-6 సైజులు వస్తుంది. దీంతో మనం ఆ సైజ్ కబోర్డ్ చేస్తాం. చేసి మీకు మొత్తం చూపిస్తాను ఏ విధంగా చేయాలని. చూస్తున్నారు కదా, కొత్త బాక్స్ మనం దగ్గొట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. లోపల మనం సన్మైక్ అనేది అంటించాం. చూసారు కదా, మీరు చూస్తే సన్మైక్ లోపల సన్మైక్ అంటించిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ కిందన అంటించడానికి మనకి సన్మైక్ సీట్ అనేది సరిపోలేదు. అది మిగిలిన ముక్క అన్నది కిందన పైన మన కలర్లో ఉంటే ఆ కలర్లో అంటిస్తాను. ఇదంతా వైట్ వేస్తాను. అది కూడా వైట్ వేస్తే మంచి లుక్ వస్తుంది. కాకపోతే అది వైట్ లేదు, అందువల్ల ఆ కలర్ వేయడం జరిగింది. చూసారు కదా, ఇప్పుడు పైన అంటించాలి మనం సన్మైక్. అది కూడా అంటించిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాను. మీరు ఈ ప్లేవుడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ కనిపిస్తుంది కదా, ఇది సన్మైక్ అనమాట. పీవీసీ సన్మైక్ అంటించాం, వైట్ దాన్ని పీవీసీ సన్మైక్. ఇప్పుడు దీని వెనకాల వుడ్ ఫ్రేమ్ రన్ చేసి గోడకు బిగిచ్చేస్తాం. మీకు మొత్తం చూపిస్తాను తర్వాత. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ సన్మైక్ అనేది అంటిస్తాం. ఇప్పుడు ఎదుర గోడీకి మనం సన్మైక్ అంటిస్తున్నాం. మనం గ్లాసు రన్నింగ్కి బీడింగ్ వేస్తాం కదా, ఆ బీడింగ్ కనిపించకుండా మొత్తం వెడల్పుగా సన్మైక్ వేస్తున్నాం. ఇది అంగుళన్నర దళస ఉంటుంది. అంగుళన్నర వెడల్పుతో మనం సన్మైక్ వేస్తున్నాం. మనం చూసారు కదా, ఈ బోతికి ఏ విధంగా కనిపించిందో ఈ విధంగా ఉంటుంది. నీట్గా కనిపిస్తుంది. ఆ బీడింగ్ కట్ట మనకి చిరాగ్గా కనిపించదు. ఇప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా అంటించుకోవాలి. సన్మైక్ అంటించిన తర్వాత గట్టిగా దానిపై పామాలి, అప్పుడే అది గట్టిగా అంటుకుంటుంది. ఈ విధంగా నొక్కి పామాలి. ఇలా పామినప్పుడే గట్టిగా అంటుకుంటుంది. పామిన తర్వాత దాన్ని సుత్తితో కొట్టాలి. ఒక ముక్క పట్టుకొని సుత్తితో కొట్టాలి. చూసారు కదా, మొత్తానికి అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. మయ్యాన్ని మనం గ్లాసులను వేసాం, అట్లా గ్లాసులు వేసి డివైడ్ చేసాం. మన సైడ్లో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. కబోర్డ్ అనేది లెవెల్గా ఉంటుంది. చూసారు కదా, బీడింగ్ ఏ విధంగా కనిపిస్తుంది. ఆ బీడింగ్ కనిపించకుండా మనం వేసాం. ఆ బీడింగ్ చూసారా, లోపల ఉన్నది అదే బీడింగ్. ఈ సైడ్ నుండి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా నీట్గా ఉంటుంది కబోర్డు. మీరు పాత కబోర్డ్ చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు కొత్తది దానికన్నా మంచిగా తయారైంది. పాత కబోర్డ్ లోపల సన్మైక్ కట్ వేయలేదు, సన్మైక్ కట్ వేసి నీట్గా అంటించి తయారు చేసాం. జరుగుతాయి గ్లాసులు అన్నవి. ఈ సైడ్ ఇవి గ్లాసులకి అరలకని డివైడ్ చేసుకోవడానికి కింద సపోర్ట్ క్లాంపులు. ఆ క్లాంపులు వేసి దానిపై గ్లాసులు పెట్టేసుకోవడమే. చూసారు కదా ఏ విధంగా ఉందో. చూసారు కదా, దూరం నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. నీట్గా కబోర్డ్ చాలా నీట్గా వచ్చింది. సూప్లెట్ లైటింగ్ అక్కడ ప్రొఫ్లెట్ అవుతుంది. మీరు బీడింగ్ చూస్తున్నారు కదా, ఈ సైడ్ మనం వాడిన బీడింగ్ పాత కబోర్డ్ బీడింగ్. ఇది బీడింగ్ చూసారు కదా, డస్టీగా ఉంది. అది పాత బీడింగ్ అనమాట. ఇప్పుడు కిందన అన్నది మనం కొత్త బీడింగ్ వాడాము. ఇది చూస్తున్నారు కదా, ఇది కొత్త బీడింగ్. ఇదంతా కిందన పైన మనం కొత్త బీడింగ్ వేసాం. ఆ సైడ్ ఈ సైడు పాత బీడింగ్ వాడేసాం. ఆ బీడింగ్ అన్నది కనబడకుండా మనం ఈ సన్మైక్ అన్నది అంటించడం జరిగింది రెండింటికి కలిపి. దానివల్ల మనకి నీట్గా లుక్ అనేది నీట్గా వచ్చింది. ఫైనల్గా కబోర్డ్ అనేది ఈ విధంగా తయారైంది. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.